అతిపెద్ద విమాన ప్రమాదం దాదాపుగా 265 మంది మృతి చెందారు. అంటే ఒక్క చిన్న సంఘటన దేశవ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకునేలా చేశాయి. నిన్న జరిగిన అహ్మదాబాద్లో విమాన ప్రమాదం అత్యంత పాశవికంగా చాలా దారుణమైన పరిస్థితులు కూడా ఆ ప్రమాదం తర్వాత అక్కడ సిచ్యువేషన్స్ కనిపించాయి. ఇదే అంశానికి సంబంధించి ఈరోజు న్యూస్ అనాలిసిస్లో డిస్కస్ చేద్దాం. మనతో డిస్కషన్లో పాల్గొనడానికి బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. అదేవిధంగా పెంటపాటి పుల్లారావు గారు, విశ్లేషకులు. నమస్తే సార్. నమస్తే అండి సార్. మనతో పాటు సురేష్ రెడ్డి గారు, మాజీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన అధికారి జాయిన్ అవుతారు మరికొద్దిసేపట్లో. రామ్మోహన్ రావు గారు చెప్పండి సార్. ఏంటంటే నిన్న జరిగిన ఆ యాక్సిడెంట్ తర్వాత చూసిన చిత్రాలు కూడా మనసును కలిచివేసే విధంగా ఉన్నాయి. చాలా అత్యంత దారుణంగా, చాలా ఘోరంగా ఆ చిత్రాలను కనిపించాయి. దాదాపుగా 241 మంది మృతదేహాలు కూడా కనిపించిన పరిస్థితి కూడా గుర్తుపట్టలేని సిచ్యువేషన్లో యాక్సిడెంట్ జరిగింది. అంటే ఈ జరిగిన యాక్సిడెంట్ని ఏ విధంగా చూడొచ్చు? వరుసగా జరుగుతున్న ప్రమాదాలకు సంబంధించి ఇటువంటి సంఘటనలు జరుగుతున్న సెక్యూరిటీ ప్రికాషన్స్ ఎందుకు మనం ఇంకా బాగా తీసుకోవట్లేదు? మీరేమంటారు? రాజేంద్ర గారు, మీకు పెద్దలు పెంటపాటి పుల్లారావు గారికి, అట్లాగే హెచ్ఎంటి ప్రేక్షకులకు నమస్కారం. 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. అంటే ప్రమాదాలు జరిగినప్పుడే మాట్లాడుకుంటున్నాం, ఆ తర్వాత ప్రమాద నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. మొదటగా 240 మంది విమానాలు ప్రయాణిస్తున్న వాళ్ళు, అట్లాగే 25, 50 ఇంకా లెక్క తేలడం లేదు. మెడికల్ కాలేజ్ మీద పడ్డ తర్వాత డాక్టర్లు, ఇతర ఆవాసం ప్రయాణికులతో పాటు మిగతా ఆవాసాల్లో పడ్డది కనుక ఇతర డాక్టర్లు కానీ ఇతర సిబ్బంది చనిపోయిన సందర్భం చూస్తున్నాం మనం. కనుక 290, 300 మంది అవుతారా మొత్తం కలిసి చెప్పలేం. కానీ మొత్తం మీద ఆ మృతులందరికీ సంతాపం వ్యక్తం చేయాలి. కుటుంబాలకు చిన్నాభిన్నమైనవి. 2 సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన మనకు ఆయన కూడా చనిపోయాడు. కనుక ఇట్లా చూసుకుంటే మనకి ఏంటంటే పెద్ద ఎత్తున ప్రాణమైన ఒకటే కానీ కుటుంబాలు చిన్నాభిన్నమైనవి. అంటే 300 కుటుంబాలకు ఏదో ఒక విషాదం అయితే పోతే పూర్తి కుటుంబ సభ్యులు కోల్పోయారు. దీనిలో 2 నాకు తోస్తున్నాయి. ఏంటంటే 3 రకాల అనుమానాలు వస్తున్నాయి. నెంబర్ 1 ఏమో నిన్నటి దాకా కొంచెం కుట్రకోణం అనుకున్నాం, కానీ అది పెద్దగా లేదనుకుంటున్నాను నేను. అంటే కుట్రకోణం ఉంటే వెంటనే వాళ్ళు ప్రకటించుకునేవారు, క్లెయిమ్ చేసుకునేవాళ్ళు, మేమే చేశామని. 2 గంటలు 4 గంటల లోపల, ఇప్పుడు 18 గంటలు దాటింది. అది జరిగింది నిన్న మధ్యాహ్నం 2 లోపల జరిగింది. 18 గంటలు దాటింది కనుక ఎవరు క్లెయిమ్ చేసుకోవడం లేదంటే కుట్రకోణం ఉండకపోవచ్చు అంటున్నాం. ఒకటి మానవ తప్పిదమా, లేకపోతే మనకు సాంకేతిక లోపమా, మూడోది ప్రకృతి శాపమా కూడా వచ్చింది. ప్రకృతి శాపం అంటే 2 రకాలు ఉంటాయి. ఆ విండ్ఫాల్ కొంచెం అటు ఇటుగా అయినప్పుడు. కానీ ఇటువంటి విమానం, ఇంత పెద్ద విమానం విహంగము విషాదము చోటు చేసుకుంది కనుక ఇంత పెద్ద అత్యాధునికమైన టెక్నాలజీతో తయారైన 14 ఏళ్ళ నుంచి నడుస్తున్నా సరే అది 2 కోట్ల మంది పైగా ప్రయాణికులను మోసింది. ఇటువంటి విమానాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి కదా. వాటికి ట్రాక్ రికార్డు చూస్తే ఇంత పెద్ద ప్రమాదం జరిగిన సందర్భం లేదంటున్నారు. ఇక్కడికి కొత్త వివరాలు వస్తే తెలుస్తాయి. కానీ అందుకని 3 మానవ తప్పిదము అనే దానికి 2 ఉంటాయి. ఒకటి, 2 పైలట్లు ఉన్నారు కనుక ఎవరికైనా గుండెపోటు వస్తే ఇంకొక గ్యారెంటీ ఉంటాం. కనుక మానవ తప్పిదం కూడా ఆస్కారం లేదంటున్నది ఇక్కడ. కానీ కొన్ని మానవ తప్పిదాలు ఉంటాయి. ఉదాహరణకు ఒక ఎక్స్పర్ట్ చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే లగేజ్ ను సర్దడంలో మీరు 600 మంది ప్రయాణికులు ప్రయాణం చేసే పెద్ద విమానం అది. ఒక అదృష్టం ఏంటంటే గుడ్డిలో మెల్ల మీకు కేవలం 240 మంది మాత్రం ప్రయాణం చేస్తున్నారు. అంటే సగం కంటే ఎక్కువ ఖాళీ ఉన్నట్టు లెక్క. అంటే ఒకవేళ ఫుల్ అయి ఉంటే ఎక్కువ మంది చనిపోయేవారు. నెంబర్ 1. రెండోది, 600 మంది లగేజ్ సరిపోయే స్పేస్ కింద ఉంటే మనిషికి ఒక సూట్ కేసు అయినా సరే 500-600 లగేజ్ బ్యాగులు ఉంటాయి. అటువంటి అప్పుడు లగేజ్ బ్యాగులు సర్దే క్రమంలో కొంత పొరపాటు చేస్తారని ఒక నిపుణులు చెప్తున్నారు. నిన్న నుంచి మనం వార్తలు చూస్తుంటే, అంటే లగేజ్ బ్యాగ్ సమానంగా సర్దితే వరకు ఉంటది. ఒకవైపు సర్ది ఒకవైపు ఖాళీ పెడితే ఆ విమాన టేకాఫ్ లో ఆ విమానంలో ఉన్న లగేజ్ బ్యాగులు ఒకేసారి పక్కన స్పేస్ లోకి, అంటే ఖాళీ ప్రదేశంలో పడిపోతే కూడా విమానం బ్యాలెన్స్ తప్పుతుంది అని మాట వస్తుంది. మరి ఇన్ని రోజులు జరగలేదా అంటే ఒక్కోసారి విమాన సిబ్బంది కూడా లోపలికి విసిరేసడము, లేకుంటే దాన్ని లగేజ్ ను ఒకవైపు సర్దిన తర్వాత ఆ మిగతా ఖాళీ ప్రదేశాన్ని పెట్టడం జరుగుతుంది. అటువంటిది కూడా జరగవచ్చు అని మాట్లాడుతున్నారు. ఈ పక్షులు ఢీకొనడం ఇట్లాంటి వాళ్ళు మాత్రం ఇంత పెద్ద విమానానికి పెద్ద ప్రమాదం ఉండదు అని అంటున్నారు. ఎందుకంటే ఎక్కువ పక్షులు విమానాశ్రయాలు ఎందుకుంటాయి, విమానాశ్రయాలు ముందుకు ఎందుకుంటాయంటే విమానాశ్రయ ప్లేస్ చాలా పెద్దది ఉంటుంది. ఒకసారి మెయింటెనెన్స్ ఉండదు కరెక్ట్ గా. అప్పుడు ఏదైనా కుక్కలో పశువులో ఏమైనా కలేబరాలు పడి ఉందనుకో, చచ్చిపోయి పడి ఉంటే గద్దలు తిరుగుతుంటాయి. ఎక్కువ విమానాశ్రయాలు చూస్తుంటే మనకు వేస్ట్ ప్లేస్ ఎక్కువ ఉన్న చోట, పెద్ద ఎక్కువ భూమిని సేకరించిన చోట ఇట్లాంటి గడ్డి పెరుగుతుంది. ఎవరు చూడరు, ఎంత చూసినా కొన్ని మిగిలిపోతాయి. అటువంటి అప్పుడు ఆ మృత కలేబరాల కోసం వచ్చిన గద్దలు ఈ విమానాశ్రయం ముందు అటు ఇటు తిరుగుతుంటాయి కనుక అట్లా ఏమైనా అవకాశం ఉందా అంటున్నారు. అందుకని ఈ 3 రకాలుగా ఆలోచన చేయాలి. వీటన్నిటికీ ఒకటి సాంకేతికంగా మనకు బ్లాక్ బాక్స్ అవుతుంటుంది. ఇంత ప్రమాదం జరిగినా
సముద్రంలో పడిపోయి అడుక్కి వెళ్ళిపోతే చెప్పలేం కానీ భూమి మీద జరిగింది, ఆవాసాల మధ్యన జరిగింది, ఒక 59 సెకండ్లో జరిగింది. కనుక ఈ విమాన ప్రమాదాల్లో బ్లాక్ బాక్స్ అయితే సేఫ్ గా ఉంటుంది. బ్లాక్ బాక్స్ లో పైలట్ల మాటలు రికార్డ్ అవుతాయి, వాళ్ళ చేతులు రికార్డ్ అవుతాయి, ఆ ప్రయాణికుల హాహాకారాలు రికార్డ్ అవుతాయి. ఏం జరిగిందో 59 సెకండ్లు ఏం జరిగిందో అన్ని కూడా స్పష్టంగా తెలిసే అవకాశం ఉంటుంది. కనుక బ్లాక్ బాక్స్ బయటకు వస్తేనే ఉంటది అని నేను అనుకుంటున్నాను. ఇక గతంలో స్వాతంత్రానికి ముందు టాటా గ్రూప్ నిర్వహించిన ప్రైవేటు విమాన సంస్థ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాక చాలా సంవత్సరాల తర్వాత, దాదాపు 5-6 సంవత్సరాల తర్వాత మనం టేకప్ చేసుకున్నా, మళ్ళీ ఇప్పుడు వాళ్ళకే పోయింది. అంటే ఇండియన్ ఎయిర్లైన్స్ నిర్వహణ మీద కూడా కొంత విమర్శ ఉన్నది. అంటే మన పల్లె వెలుగు బస్సులాగా చాలా వరకు పాత విమానాలు నడిపిస్తున్నారు అనేది ఒకటి ఉన్నది. రెండోది, అత్యాధునిక విమాన సంస్థలు వచ్చిన తర్వాత కొన్ని లాస్ అయినాయి. వాళ్ళు ప్రైవేటీకరణ వాళ్ళ ఆశల వల్ల, లేకపోతే వాళ్ళు ప్రయాణికులకు కల్పించిన కొన్ని రాయితీల వల్ల ఇప్పుడు కింగ్ ఫిషర్ మునిగిపోయింది కదా. అట్లా ప్రైవేట్ విమాన సంస్థలు ఏమో ఆకర్షణీయంగా తయారు చేసి కొంత నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. ఎయిర్ ఇండియా మొదటి నుంచి స్టేబుల్ గా ఉంటే కూడా 1000 కోట్ల నష్టం మూట కట్టుకుంది. అందుకనే ఆ 1000 కోట్ల నష్టాన్ని భరిస్తూ ఇవాళ టాటా గ్రూప్ మళ్ళీ తీసుకున్నది, మళ్ళీ మొదటికే వచ్చింది, భూమి గుండ్రంగా ఉంది అన్నట్టు. ఇప్పుడు టాటా గ్రూప్ కూడా ఏమైందంటే గుదిబండి ఏంటంటే పాత విమానాలు నడపాల్సిందే కదా, ఒకేసారి తీసేయలేదు కదా. కొత్త విమానాలు కొనడానికి ఆర్థికంగా కష్టం ఉంది, పాత విమానాలు నడపాల్సి ఉంది. దీని వల్ల కూడా అంటున్నారు. కానీ నాకేముందంటే ఈ బోయింగ్ ఏదైతే ఉన్నదో ఈ విమానాల ట్రాక్ రికార్డు చూస్తే ఇంత పెద్ద ప్రమాదం జరిగిన సంఘటన లేదంటున్నాను మళ్ళా. రెండోది, ఇటీవల ప్రమాదాలు చూసినా కూడా చిన్న చిన్నవి టేకాఫ్ లో సమస్యలు వచ్చినా ఇట్లాంటివి ఉన్నాయి కానీ లేదంటున్నారు. కొన్నిసార్లు ఇదే విమానాన్ని కొంచెం 6 నెలలు ఆపారని టెక్నికల్ గా ఇబ్బందులు వస్తే అని అంటున్నారు. కానీ ఒక వీడియో బాగా రోల్ అవుతుంది రాజేంద్ర గారు. అదేంటంటే లోపల ఎలక్ట్రానిక్ పరికరాలు పనిచేయలేదని, ఏసీ సరిగ్గా పనిచేయలేదని, స్క్రీన్ మన ఏమంటారు మన టచ్ స్క్రీన్ పనిచేయలేదని, కొన్ని తెరుచుకోలేదని, ఇట్లాంటివన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇవన్నీ సాంకేతిక చిన్నవే అంటున్నారు. విమానం ఇంజన్ కు దీనికి సంబంధం లేదు. ఇవన్నీ కూడా ఏం ఎలక్ట్రిక్, మన కార్ లో కదా లైట్ వెలగకపోతే ఎంతో, బ్రేక్ పడకపోతే తప్పైతుంది, లైట్ వెలగకపోతే ఏమవుతుంది, మన లోపల లైట్ వెలగకపోతే, ఇట్లాంటివి అంటున్నారు చిన్న చిన్నవి. కానీ దీన్ని కూడా గమనించలేదా అనేది ఒకటి ఉన్నది. రెండోది, పైలట్లు సరిగ్గా నిద్రపోయారా లేదా అనేది కూడా చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేస్తారు. ఇక్కడ సమస్య లేదు. ఒక చిన్న ఉదాహరణ ఇటీవల జరిగింది చెప్తాను. ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆయన ఒక ఫ్లైట్ లో ప్రత్యేక విమానంలో పోయి పనులు చూసుకోవడం లేట్ అవ్వడం 2.5 గంటలు లేట్ గా వచ్చాడండి. అప్పుడు పైలట్ ఏమన్నాడంటే, నేను డ్యూటీ అయిపోయింది దిగిపోయినా నేను నడిపి వెళ్ళిపోమన్నాడు, బాంబేకి తీసుకుపోమనంటే. అంటే ఎట్లా ఉంటది అంటే, నాకు నిబంధనలు ఒప్పుకోవు, నన్ను మళ్ళీ పరీక్ష చేస్తే తప్ప నన్ను మళ్ళీ విమానం నడపనియరు అన్నాడు. అంటే అంత స్ట్రిక్ట్ గా ఉంటాయి. ఉప ముఖ్యమంత్రి కూడా బతిమిలాడి బామాడి ఆఖరికి ఆయన మళ్ళీ అవన్నీ సర్టిఫికేషన్ కావాలి, మళ్ళీ అదనపు టైం కూడా చేయడానికి కూడా అర్హత ఉందా లేదా తేల్చిన తర్వాత 2 గంటలు విమానాశ్రయం వెయిట్ చేసిన తర్వాతనే అనుమతించారు. అనుమతిస్తే కూడా ఆయన అంటే హుందాగా ఒక ప్రయాణికుడు ఒక హాస్పిటల్కి పోవాల్సిన ఒక కుటుంబం ఉంటే వాళ్ళు బతిమలాడితే ఆ విమానాలు ఎక్కించుకొని పోయారట. చెడ్డలో మంచి కూడా జరిగింది అని చెప్పి వార్తలు వచ్చినాయి. అంటే విమాన పైలట్లకు ఎంత కఠినమైన నిబంధనలు ఉంటాయి, వాళ్ళు తాగి ఉన్నారా ఇవన్నీ చూస్తారు, సమస్య లేదు. 24 గంటలు అబ్జర్వేషన్ చూస్తారు, వాళ్ళ సమస్య లేదు. వారం రోజులు ఎక్కడికైనా పోతే వేరు, కానీ వాళ్ళే విమాన పైలట్ గా ఎక్కే ముందు అన్ని పరీక్షలు చేస్తారు. కనుక పైలట్ అయితే ఉండకపో అవకాశం ఉందని నేను అంటున్నాను. ఒక మాట ఏంటంటే, ఇప్పుడు కిందికి దిగే గేరు పడి ఉన్నది అంటున్నారు. అంటే కిందికి దించే ప్రయత్నం చేసిండా, మరి ఏం చేసిండు, ఇంకా దూరం పోయే దగ్గర పడ్డదా, ఆవాసాల మధ్య పడ్డానికి కారణాలు ఏమిటి, ఇవన్నీ కూడా విమానయాన నిపుణులు వాళ్ళు తేల్చాల్సింది. కానీ మనం సామాన్యులు మనకి తెలిసిన రాజేంద్ర గారు, ఏదైనా విషాదకరమైన సంఘటన, కుటుంబాన్ని చిత్రం చేసిన సంఘటన, సానుభూతి వ్యక్తం చేయడం తప్ప ఇంకోటి ఏం చేయలేం. కానీ నేను చెప్పిన కోణాలని పరిశీలిస్తే మానవతా విధమా, ప్రకృతి శాపమా, దాంతో పాటు సాంకేతిక కుట్ర కోణం కూడా ఆలోచన చేయాలి. ఇవన్నీ కూడా నాకు ఇంకొక మాట చెప్తూ ముగిస్తాను. నేను ఒక రమేష్ అంటే ఆయన బతికిపోయినాడు, నాకైతే అనుమానం. ఎందుకంటే ఆయన బతికిన ఆయన మీద అనుమానం ఏం లేదు, కానీ ఇంత జరిగితే అందులో నుంచి విసిరివేయబడ్డ చచ్చిపోతారు, ఇంకొక సమస్య లేదు. 11A సీట్ ఎక్కడున్నా ఇంతమంది మృతుల కళేబరాలు చూస్తే మీకు రాజేంద్ర గారు పూర్తిగా తల నరికివేయబట్టి రోడ్డు మీద పడింది. కొందరి కాళ్ళు చేతులు ఎటు పడితే అటు విచ్చలవిడిగా పడున్నాయి. ఇన్ని మృతదేహాల మధ్యన ఒక విమానం లోపల ఉన్నవాడు నడుచుకుంటూ పోతున్నాయంటే నాకు ఇప్పటికి అనుమానే అందులో నుంచి వచ్చాడా లేదా అనే సమస్య. చాలా మంది మృత్యుంజయాలు ఉంటారు, ఏది విమానం 1 నిమిషంలో తప్పుకోవడం, ఇట్లాంటివి జరుగుతాయి. కానీ విమానం లోపల ఉండి ఇంత పెద్ద విషాదం జరిగితే మొత్తం విమానం అంతా కాలిపోతే ఆ రమేష్ అంటే ఎట్లా బతికిండు, అది ఒక రకంగా చెప్పాలి. నిజంగా బతికుంటే మాత్రం అది ఒక రకం ప్రకృతి విచిత్రమే, మృత్యుంజయుడే అనొచ్చు. కానీ నాకైతే ఆయన మీద అనుమానం, అంటే ఆయన చెప్పేదాని మీద అనుమానం ఉంది. ఒకవేళ ఆయన వెనక ఆయన ప్లేస్ లో ఎవరైనా ప్రయాణించారా అని కూడా అనుమానం ఉంది నాకైతే.
అంటే 11A సీటు ఆయన పేరు మీద బుక్ అయినది. కానీ ఆయన అందులో ఎక్కాడా లేడా, వాళ్ళ సోదరుడు కూడా ఉన్నారంటున్నారు. ఇవన్నీ అనుమానమే. ఆయన మరి కోలుకున్న తర్వాత నడుచుకుంటూ పోయిన వాడు మళ్ళీ ఏంటంటే ఒక్కసారి హాస్పిటల్ పడిపోయి ఏం మాట్లాడగలేడట. మరి ఆయన ఇంటర్వ్యూ చేస్తే 2 అవుతాయి. ప్రత్యక్ష సాక్షి ఆయన లోపల ఏం జరిగింది, పైలట్ ఏం మాట్లాడారు, వీళ్ళు ఏం మాట్లాడారు, ఎయిర్ హోస్టెస్ ఏమన్నారు, ఇవన్నీ ప్రత్యక్షంగా రికార్డ్ అయింది. పక్కన పెడితే ఈయన చెప్పేది కొంత సాక్ష్యంగా మనకు వస్తా అంటున్నాను నేను. ఏదైనా సరే ఇటువంటి పెద్ద ప్రమాదాలు జరగకుండా విమానయాన సంస్థలు మరింత జాగరూకతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మరింత జాగ్రత్తలతో నడపాల్సిన అవసరం అయితే ఉన్నదని నేను అంటున్నాను. ఓకే, పుల్లారావు గారు చెప్పండి. సార్ ఏమంటారంటే ఈ విమాన ప్రమాదానికి ముఖ్య కారణం ఏంటనుకోవచ్చు అంటే మీరేమంటారు? ఒకటి ముఖ్య కారణం అంటే ఇప్పుడు ఈ పద్ధతులన్నీ చెప్పారు, బాగానే ఉన్నాయి. మెయిన్ కారణం ఏంటంటే ఇప్పుడు ఈవేళ రోజుకి 5 లక్షల ఫ్లైట్స్ దాదాపు ప్రపంచంలో 4 నుంచి 5 లక్షల ఫ్లైట్స్ టేక్ ఆఫ్ చేస్తాయి రోజుకి. దాంట్లో 50 యాక్సిడెంట్స్ అవుతాయి అంతే సంవత్సరానికి. ఇలాంటి 40-50 చాలా తగ్గిపోయిన యాక్సిడెంట్స్ అవ్వటం చాలా ఆశ్చర్యం. ఇలాంటి యాక్సిడెంట్ అవటం సంవత్సరానికి 40-50 ప్రపంచవ్యాప్తంగా. రోజుకి 4 లక్షల నుంచి 5 లక్షల ఫ్లైట్స్ అంటే సంవత్సరానికి నేను చెప్పిన 20 కోట్ల ఫ్లైట్స్లో 40-50 యాక్సిడెంట్స్. అంటే మీరు ఎవరిని తప్పంటారు? తప్పకుండా మనదే తప్పని మాత్రం నేను భావిస్తాను. మనకి ఒక రెగ్యులేటరీ బాడీ ఉన్నది, DGCA, సివిల్ ఏవియేషన్, ఏ విమానాలు చూసే వాళ్ళ మీద చాలా విమర్శలు వచ్చినాయి. కరప్షన్, ఇది అది. వాళ్ళు ఎయిర్లైన్స్తో చక్కటి సంబంధాలు పెట్టుకుంటారు, క్లియరెన్సెస్ ఇస్తారు, అన్నీ బయటకు వచ్చినాయి. నేనేమి పెద్ద రహస్యాలు చెప్పట్లేదు. అవును, ఒక DGCA ఆఫీసర్కి ఒక పాత విమానం కూడా ఇచ్చేసారు ఒక ఎయిర్లైన్. అది ట్రైనింగ్ ఫ్లైట్గా పెట్టుకున్నాడు. ట్రైనింగ్ అన్నీ ఇంకా చెప్తాం అనవసరం. భారతదేశంలో ఆ చెకప్ చేయాలి. వాళ్ళు ఎలాంటి పని చేశారు, ఏం రెగ్యులేషన్ చేశారు, ఇది చూడాలి ఫస్ట్. రెండోది ఎయిర్ ఇండియా కూడా ఏం చేసిందంటే వాళ్ళు ఈ ఎయిర్లైన్ గవర్నమెంట్ నుంచి తీసుకోవటం ఇష్టం లేదు, ఫోర్స్ చేసి గవర్నమెంట్ ఇచ్చారు. ఎయిర్లైన్ మీ తాత పీత తీసుకుని వాళ్ళు ఏం చేశారు, పాత ప్లేన్లు పెట్టారు. బయట నుంచి ప్లేన్లు అది తీసుకురావచ్చు, అది రాలేదు. ఈ పాత ప్లేన్ పర్వాలేదు. తర్వాత జీతాలు అందరికీ కట్ చేస్తారు. ఎవరైనా పూర్వం ఉంటే ఎయిర్ ఇండియా వాళ్ళ ఆఫీసర్లు వాళ్ళకి వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చేశారు. అందరికీ ఎంప్లాయీస్ ఆఖరికి అక్కడ ఆ బ్యాగేజ్ మోసేవాళ్ళని కూడా తీశారు. ఆ సేల్స్ అందరిని తీసి 25% జీతాలకి కాంట్రాక్ట్స్ మీద పెట్టారు. దాని తర్వాత ఎప్పుడైతే ఎయిర్ ఇండియా నేషనలైజ్ నుంచి మనం అమ్మేశారో రేట్స్ కూడా, టికెట్ రేట్స్ 100% పెరిగిపోయింది. డబ్బు లోటు లేదు, డబ్బు విపరీతంగా చేసుకుంటున్నారు, ప్యాసింజర్స్ పెరిగారు. సో ఇది నేను అనుకుంటున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ సంవత్సరానికి వారానికి ఒక యాక్సిడెంట్ అవుతుంది. వారానికి 30-40 లక్షల ఫ్లైట్స్లో. ఆఫ్రికా చూసుకోండి, పాత ప్లేన్లు 50 సంవత్సరాలు 40 సంవత్సరాల ప్లేన్లు, ప్రొపెల్లర్ ప్లేన్లు ఇంకా వాడుతున్నారు ఆఫ్రికాలో, సౌత్ అమెరికాలో కొన్ని దేశాలు ప్రొపెల్లర్ ప్లేన్. అవన్నీ వాడే టైంలో ఇది అవ్విందంటే చాలా గౌరవమైంది. వాడు పైన తాగాడా పడ్డాడా ఇదంతా అనవసరం. తర్వాత ఇందాక బండారు రామోహన్ గారు చెప్పారు, బ్లాక్ బాక్స్ అనేది సముద్రంలో పడినా 30 రోజులు లైఫ్ ఉంటుంది, 30 రోజుల వరకు సిగ్నల్స్ వస్తాయి. అది బ్లాక్ బాక్స్ ఎక్కడికి పోదు. ఇవన్నీ ఉండగా మనం ఫస్ట్ ఎంక్వైరీ చేయాలి. మన రెగ్యులేటరీ బాడీ ఏదైతే దీన్ని చూస్తుందో తప్పకుండా అప్గ్రేడ్ చేయాలి, యాక్షన్ తీసుకోవాలి. ఏ పొరపాటు జరిగిందా, ఈ ప్లేను ఫిట్ కాదా, ఫిట్ వేవ్ కాబట్టి అందరు సాక్ చేయాలి. ఎవరిని సాక్ చేయలే ఈ ప్రభుత్వాలు భారతదేశంలో. సాక్ చేయాలి. వాళ్ళు ఎవడో రెసిగ్నేషన్ ఇవ్వడం, వచ్చి ముందరికి నేను తప్పు చేశానని ఎవడో ఇవ్వడం. సాక్ చేయాలి. ఎలా వస్తుంది డిసిప్లిన్? ఇప్పుడు ఎంత అల్లరైపోయింది ప్రపంచం అంతా భారతదేశం మీద. 4వ స్థానం వచ్చి సావు ఆర్థిక వ్యవస్థ అంటున్నావు, 3వ స్థానం అంటున్నావు. మరి ఇలాంటి యాక్సిడెంట్స్ ఎక్కడ అవ్వట్లేదు ఇక్కడ తప్ప అని అందరూ వేలు చూపెడుతున్నారు. అది చూడాలి. సేఫ్టీది, ఈ ఇన్స్పెక్షన్ది ఎక్కడో లోపం ఉన్నది ఆ ప్లేన్, అది చూడాలి. అస్సలు నేను చెప్పేది ఆలోచిస్తే చాలా విశేషంగా ఉన్నది. ఆ యావరేజ్ ఏంటి, వారానికి ఒక యాక్సిడెంట్, 10 రోజులకు ఒక యాక్సిడెంట్ ప్రపంచవ్యాప్తంగా అవుతుంది. రోజుకి 4 లక్షల 5 లక్షల ఫ్లైట్స్ రోజుకి.
హౌతీ ఇక్కడ అవ్విందంటే ఇది ఒక చాలా మనం ఆలోచించుకోవాలి, లోపల ఆలోచించుకోవాలి. ఎక్కడ ఫెయిల్ అయ్యాం, ఎక్కడ తప్పు చేసాం ఆలోచించుకోవాలి. కానీ లైట్గా తీసుకొని వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల ఇవన్నీ అంటే అంటే మీరు అన్నట్టుగా కొన్ని సంస్థల్లో కరప్షన్ పెరిగితే ఖచ్చితంగా ప్రజల ప్రాణాలకి దేశ భద్రతగా ముప్పది. పూర్తిగా మీరు అంతవరకు ఎందుకు ఏ రైల్వే స్టేషన్ ఢిల్లీ ఫిబ్రవరి 15 ఒక 5,000 మంది 10,000 మంది స్టేషన్కి వస్తే జనరల్ మేనేజర్ ఇల్లు కిలోమీటర్లో ఉన్నది, అందరూ కిలోమీటరు ఎప్పుడే వెళ్ళలేదు. ఏం చేయాలి? దానికి ఏం చేశారు? స్టేషన్లోకి ఎవరు రాకూడదు ఇంకా అని ఆ రూల్ తీసుకొచ్చారు. అసలు ఎందుకు వస్తున్నారు? ఈ మెట్లు ఎక్కేది ఎప్పటి నుంచో బ్రిటిష్ టైమ్స్ నుంచి వెడల్పు ఉన్నది, అంతే ఉన్నది. మనం ఎందుకు వెడల్పు చేయకూడదు ప్యాసింజర్స్కి? అయ్యే ఉన్నది ఆలోచన. అందువల్ల ఇది బాగా ఆలోచించుకోవాలి. రైల్వే యాక్సిడెంట్ అవ్వింది, ఎందుకు అవుతుంది? 40,000 ఎన్నో కిలోమీటర్లు పట్టాలు ఉన్నాయి, ట్రాక్స్ ఉన్నాయి. అంటే 80,000 కిలోమీటర్స్ ఉంటే పక్కన ఉన్నాయి కాబట్టి డబుల్ ట్రాక్. ఎక్కడైనా ప్రొటెక్షన్ ఉన్నదా? ఎక్కడైనా ఒక గోడ కట్టారా, ఒక ఫెన్స్ కట్టారా, సీసీటీవీ? ఎవరో వెళ్ళి పట్టాలు పీకేస్తున్నాడు, అయిపోతుంది. అది మళ్ళీ వెళ్తారు, ఇది చచ్చాడు, అది పోయాడు, ఇది వెళ్తారు. ఇది కరెక్ట్ కాదు. ఇంకో పాయింట్ కూడా రామ్మోహన్ రావు గారు చెప్పింది, ఆ ప్లేన్లో 11A విశ్వాస్ శర్మ అనేవాడు బ్రతికేదంటే అదేం ఆశ్చర్యం కాదు. 1972-75 మధ్యన ఇలాగే ఇండియన్ ఎయిర్లైన్స్ ప్లేన్ ఒకటి క్రాష్ అవుతే ఇండియాలో 3-5 బ్రతికే. దాంట్లో ఒక ఎంపీ బ్రతికింది, జయలక్ష్మి అనే తమిళనాడు కాంగ్రెస్ ఎంపీ. అందరు చచ్చిపోయారు. ఇదేం ఆశ్చర్యం లేదు. ఆ లక్ మీరు ఎక్కడ ఉంటారు, ఆ కుర్చీ ఎలా ప్రొటెక్ట్ చేసింది, అది అదృష్టం. బ్రతుకుతారు. ఇదేమి దీంట్లో పెద్ద నేను ఒప్పుకోవట్లేదు ఆయన చెప్పిన మాట. ఎవరో ఎక్కిస్తారు, దూకిస్తారు, కన్స్పిరసీ థియరీ ఐ డోంట్ అగ్రీ అట్ ఆల్. ఆ థియరీస్ తీసుకోవడం కూడా మంచిదా లేదా ఆలోచించాలి. ఇలా బ్రతుకుతారు, పెద్ద యాక్సిడెంట్స్ నుంచి బ్రతుకుతారు. అది వాడు అదృష్టమా యాక్సిడెంట్ ఎంత అని, అంతేగాని యాక్సిడెంట్ అవి వాడు బ్రతికేది. ఇవన్నీ ఉన్నాయి, మనం ఎగ్జామిన్ చేయాలి. ఏవియేషన్ ఏమైపోయిందంటే ఇప్పుడు 5-6 లక్షల మంది ప్యాసింజర్స్ రోజు 7 లక్షల మంది వెళ్తున్నారు. శుభ్రంగా పిండేస్తున్నారు ప్రభుత్వం, ఎయిర్లైన్స్, ఎయిర్పోర్ట్స్ పిండేస్తున్నారు. ఎవరు దీంట్లో గవర్నెన్స్ లేదు. పెద్ద దయ ఉన్నట్టుగా మంత్రులు మేము ఇప్పుడేం ఆలోచించట్లేదు, పాపం చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలు కూడా. నువ్వెవడవయ్యా చచ్చిపోయిన వాళ్ళ కుటుంబానికి ఆలోచించుకోవటానికి? నువ్వు చెయ్యి. నువ్వు ఎందుకు సరిగ్గా రన్ చేయట్లేదు విమానాలని? ఈ ఏజెన్సీస్ నేను చూడలేదు. ఇన్స్పెక్షన్స్ ఏమైనా చేసేవా? వాళ్ళ ఆఫీసులకు వెళ్ళి రివ్యూలు చేసేవా? ఎంత ప్రాబ్లం ఏంటంటే పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి, ఎవరినో తీసేయాలి. అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి, తీసేయాలి. అది తీయకుండా ఏదో ఇలాగవ్వింది అలాగవ్వింది అందరికి తెలుస్తుంది. లాస్ట్ పాయింట్ ఏంటంటే మార్చ్ 2014 ఒక ప్లేన్, ఫేమస్ ప్లేన్ మలేషియా నుంచి చైనాకి వెళ్ళటానికి ఎగిరితే అది మాయమైపోయింది సంవత్సరంలో. పైలట్స్ తాగేశారా, పైలట్స్ దెబ్బలాడుకున్నారా, పైలట్స్ సూసైడ్ ప్యాక్ట్ ఉన్నదా? ఆ ప్లేన్ 300 ప్యాసింజర్స్ ఎంతోమంది ఉంటే ఇవాళ కూడా దొరకలేదు. అది సముద్రంలో పడింది. సబ్మరీన్స్తో ఎతికారు, అన్నిటితో ఎతికారు, బోయింగ్ ఎతికారు. ఎందుకంటే ఏంటో దొరకలేదు, ఇప్పుడు కూడా దొరకలేదు. 300 ప్యాసింజర్స్తో ఒక శవం బయటికి రాలేదు. అందువల్ల యాక్సిడెంట్స్ విశేషంగా ఉంటాయి. మనం యాక్సెప్ట్ చేద్దాం. మన చేతిలో ఏమున్నది, మనం ఎలా చేస్తాం అది చేయాలి. అకౌంటబిలిటీ ఉండాలి. ఇది అసహ్యమైన ఇన్సిడెంట్. మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతున్నా. రోజుకి 4 లక్షల 5 లక్షల ఫ్లైట్స్, నెలకి 1,30,00,000 ఫ్లైట్స్, సంవత్సరానికి 15 కోట్ల ఫ్లైట్స్. దాంట్లో 40 యాక్సిడెంట్స్ 50 యాక్సిడెంట్స్ ఉంటే ఇది ఒకటి అంటే అసహ్యం కదా? అసహ్యం కదా? మనం ఫెయిల్ అవ్వదా లేదా? సిస్టమ్ ఫెయిల్ అవ్వదా లేదా? పాత ప్లేన్లు పెట్టే పైలట్స్ ట్రైనింగ్ ఏంటి? అది చాలా ఆడు మంచోడు నీకు ఎలా తెలుసు? పైలట్ వాడు ఇంట్లో దెబ్బలాడుకొని వచ్చాడా? సైకాలజీ చేస్తున్నారా? వాడు ఎలాంటి మూడ్లో వచ్చాడు? ఆ కో పైలట్ ఎలాంటోడు? ఇవన్నీ సైకలాజికల్గా చూడాలి కదా. మీరు మెట్రో ట్రైన్ ఎక్కుతారు, ఆ కంపార్ట్మెంట్లో 50 మంది ఉంటారు. 50 మందిలో వాళ్ళ మైండ్స్ తెలుసా మీకు? తెలియదు కదా. ఇవన్నీ చేయాలి. చేయకపోతే 4వ ప్లేస్కి వచ్చావా, 3వ ప్లేస్ భారతదేశంకి వచ్చావా అంటే పక్కింటోడు భోజనాలు చేస్తున్నారు, నేను ఆడుకొని తింటున్నాను అన్నట్టుగా ఉంటుంది. రైట్. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఏదైతే కొన్ని థింగ్స్ ఉన్నాయో వాటిలో డెఫినెట్లీ దృష్టి పెట్టాలి. రైట్. మనతో పాటు సురేష్ రెడ్డి గారు జాయిన్ అయ్యారని, మాజీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి. నమస్తే సురేష్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్.
గుడ్ మార్నింగ్ అండి. సురేష్ రెడ్డి గారు, అంటే నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి చూసుకుంటే డిఫరెంట్ ఒపీనియన్స్ కనబడుతున్నాయి. పక్షులు గుద్దడం వల్ల ఇంజిన్స్ ఫెయిల్ అయ్యాయని కొంతమంది అంటుంటే, ఫ్లైట్ ముందుగానే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి ప్లేయర్ అంటే ఇటువంటి సంఘటనలు జరిగినట్టు ప్రధానంగా ఫ్లైట్లో వచ్చే సమస్యలు ఏంటి? మొట్టమొదటిగా దీంట్లో హతాగతులైనటువంటి అందరికి కూడా మన సంతాపం తెలపాల్సిన అవసరం ఉందండి. ఇది జరగడం చాలా దురదృష్టకరం. అయితే ఎందుకు అయింది, ఎలా అయింది అనేది క్షుణ్ణంగా తెలవాలనంటే ఇన్వెస్టిగేషన్ అయినాకనే చెప్పగలము. ఇప్పుడు అన్ని కూడా ఊహాగానాలే, ఏదైనా కావచ్చు. ఒక ఏరోప్లేన్ యాక్సిడెంట్ అయిందంటే దానికి ఎన్నో కారణాలు ఉంటాయండి. టెక్నికల్ ఫెయిల్యూరు ప్రధానంగా ఉండొచ్చు, లేకపోతే బర్డ్ హిట్టో, లేకపోతే ఎక్స్టర్నల్ ఏదన్నా ఆబ్జెక్టు తగిలి ఉండొచ్చు, లేకపోతే వెదర్ అయితే ప్రాబ్లమాటిక్ లేదు, అదైతే క్లియర్గానే ఉంది. ఇక హ్యూమన్ ఎర్రర్ కూడా ఇక్కడ కనిపించడం లేదు, ఎందుకంటే పైలట్ మేడే కాల్ ఇచ్చారు అండ్ ఎక్స్పీరియన్స్డ్ పైలట్, అక్కడ ఏమి కనిపించడం లేదు. ఫ్లైట్ పాత్ చూస్తే క్రాష్ అయ్యే లెవెల్కి ఏది కూడా అట్లా అనిపించడం లేదు. ఏటీసీ ఇంకా ఏదైనా మిస్గైడ్ చేసిందా, అది కూడా ఆస్కారం లేదు. ఇక ఏదన్నా వేరే విధంగా టెక్నికల్గా వేరే ఇష్యూస్ ఉన్నాయనంటే ఈ టైంలో చెప్పడానికి మనం అన్నీ అనుకోవడమే మన ఎక్స్పీరియన్స్తో, కానీ యాక్చువల్స్ సైంటిఫిక్గా ఈ మెటీరియల్ ఏదైతే దాన్ని పడిపోయిందో దాన్ని ఫారెన్సిక్గా కానీ సైంటిఫిక్గా కానీ అనలైజ్ చేస్తారో దాంట్లో క్షుణ్ణంగా తెలుస్తుంది ఎట్లా అది ఏ ఇంపాక్ట్ ఎట్లయింది, ఏది సీక్వెన్సు. బ్లాక్ బాక్స్తో కూడా చాలా విషయాలు తెలుస్తాయి. ఏటీసీకి ఉన్న రికార్డ్స్ అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఇంకా అన్ని విధాలుగా కూడా దీన్ని హిస్టరీ ఆఫ్ ది ఎయిర్క్రాఫ్ట్, సర్వీసింగ్స్ ఏం చేశారు, ఎప్పుడు మేజర్ ఓవరాల్ అయింది, ఈ టర్న్ రౌండ్ సర్వీసెస్ కానీ రిక్వైర్డ్ సర్వీసింగ్స్ అయినాయా లేదా, ప్లాన్డ్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ స్కెడ్యూల్స్ ఉంటవి. ఆ ఎయిర్క్రాఫ్ట్కి కూడా ఫ్లయింగ్ అవర్స్ వైజ్గా ప్లస్ క్యాలెండర్ వైజ్గా దీనికి అప్ టు డేట్గా ఎయిర్క్రాఫ్ట్ ఇండస్ట్రీ మెయింటైన్ చేస్తుంది. అదే కాకుండా దాంట్లో ఉన్నటువంటి పార్ట్స్కి కూడా లైఫ్ ఉంటుంది, ఫ్లయింగ్ అవర్స్ అండ్ క్యాలెండర్ వైజ్గా. వాటన్నిటికి కూడా లాక్ బుక్స్ ఉంటాయి, లాక్ కార్డ్స్ ఉంటాయి. వాటి వల్ల ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటారు. అతి మెటిక్యులస్గా చేసే ఒక ఇండస్ట్రీ ఉందనంటే అది ఎయిర్క్రాఫ్ట్ ఇండస్ట్రీ. తప్పులు ఎక్కడైనా కావడానికి ఆస్కారం ఉంటుంది, కానీ అది మనం అసలే కాదని చెప్పలేము. అయితే ఇక్కడ మాత్రం బేసిక్గా ఎయిర్క్రాఫ్ట్ టెక్నికాలిటీయే ప్రాబ్లమాటిక్గా కనిపిస్తూ ఉంది. దానికి నిన్నటి నుంచి మనం వింటా ఉన్నాము, సర్వీసింగ్ వచ్చేసి బయట దేశానికి ఇవ్వడం జరిగింది. దాంట్లో కాన్స్పిరసీ థియరీస్ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఒకవేళ కూల్చాలనంటే ఎన్నో విధాలుగా రీప్లాన్ చేయొచ్చు, మెకానిజం కానీ మెషినరీలు కానీ. ఇవన్నీ కూడా ఈవెన్ పైలట్ పాపం నిస్సహాయత కనిపిస్తూ ఉన్నది అక్కడ. ఆయన ఏం చేయలేని పరిస్థితి క్షుణ్ణంగా తెలుస్తూ ఉంది. ఆయనకి కంట్రోల్స్ ఏది చేసినా కూడా దానికి రెస్పాన్స్ లేనట్టుగా ఉన్నది. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఎయిర్క్రాఫ్ట్కి మూమెంటం తగ్గిపోయింది, స్పీడ్ తగ్గిపోయింది టోటల్గా. ఇంకా పికప్ చేయలే, గ్లైడింగ్ చేసే పరిస్థితుల్లో లేదు. ప్లస్ హైట్ కూడా దానికి అనుకూలంగా లేదు. దీనివల్ల థ్రస్ట్ కూడా అసలే లేదు కదా. 2 ఇంజన్లు ఒకసారి పోయినాయి అంటేనే దానికి ఈ ఫారిన్ ఆబ్జెక్ట్ డ్యామేజ్ కంటే ఎక్కువ టెక్నికలే ఆస్కారం అన్నట్టుగా దానికి తెలుస్తూ ఉంది. ఎట్లయితే ఇప్పుడు బోయింగ్ కంపెనీ వాళ్ళు వస్తారు, బ్రిటిష్ ఎక్స్పర్ట్స్ వస్తారు, మన వాళ్ళు DGCA, ఇది చాలా లోతుగా పోయి దాన్ని తీయడం జరుగుతూ ఉంది. కానీ ఇది దురదృష్టకరం ఇట్లా అవ్వడము. ఇంకా ఇంతకంటే ఎక్కువ ఈ ఎయిర్క్రాఫ్ట్ గురించి చెప్పాలనంటే ఇది మంచి ఎయిర్క్రాఫ్టే, అంత దాంట్లో ఏమీ ప్రాబ్లమ్స్ లేవు. దరిదాపు 21 ఏండ్లకెళ్ళి ఇది దీన్ని లైన్లో పెట్టినారు. 13 ఏండ్లకెళ్ళి ఇది కమర్షియల్ యాక్టివిటీస్లో కూడా ఇది వాడబడతా ఉంది.
అయినప్పటికి కూడా దీనికి చిన్న చిన్న విషయాలలో ఎన్నో కంప్లైంట్స్ వచ్చినాయి, రాలేదని కాదు, కానీ హైడ్రాలిక్ లీక్స్ అని, మ్యానుఫ్యాక్చరింగ్లో సరిగా దీన్ని అసెంబ్లీ సరిగా చేయడం లేదు, రూజ్ ఎండ్స్ ఉన్నాయని, ప్లస్ ఒకసారి ఎయిర్క్రాఫ్ట్ పార్కింగ్లో ఉన్నప్పుడే అది ముంగడ ఇది అండర్ క్యారేజ్ నోస్ సైడ్ది అది పడిపోయింది, కిందికి పడిపోయింది, ఎయిర్క్రాఫ్ట్ నోస్ గ్రౌండ్కు టచ్ అయింది. ఒకసారి అది ఫ్లైట్లో ఉన్నప్పుడు సడన్గా ఆల్టిట్యూడ్ లాస్ కూడా అవ్వడం ఉన్నది రికార్డులో. ఇట్లా దానికి తయారు చేయడానికి ఉపయోగపడే అల్యూమినియం కానివ్వండి, టైటానియం కానివ్వండి, ఇటువంటి మెటీరియల్ల క్వాలిటీ సరిగా లేదన్నట్టుగా కూడా కొన్ని ఉండే దీని మీద. అయినప్పటికి కూడా ఇది ఇప్పటిదాకా అయితే ఫ్యాటల్ యాక్సిడెంట్ లెవెల్కి అయితే ఇప్పటిదాకా పోలే. ఇది ఇంత పెద్ద ఎత్తున అవ్వడం ఇది చాలా అది ఆశ్చర్యము. అయితే ఎయిర్క్రాఫ్ట్ ఇండస్ట్రీకి ఇంతకుముందు వేరే వారు చెప్పినట్టుగా ఎయిర్క్రాఫ్ట్ ఇండస్ట్రీ ఇంత గ్లోబల్గా చూసుకుంటే పర్ డే ఫ్లయింగ్ అవర్స్ కానీ ప్యాసింజర్స్ను తీసుకుపోయేది కానీ వీసాస్ వేరే ట్రాన్స్పోర్టేషన్స్కి కంపేర్ చేస్తే ఇది అతి రిస్క్ అయినటువంటిది ఉన్నప్పటికి కూడా, ఆల్టర్నేటివ్స్ చాలా తక్కువ ఉన్నప్పటికి కూడా ఇది కంపేర్ చేస్తే ది యాక్సిడెంట్ రేట్ ఈస్ క్వైట్ లో. ఎందుకంటే దీనికి పకడ్బందీగా ఉంటుంది, దీంట్లో సీరియస్గా మెటికులస్గానే ఉంటుంది. కానీ ఇక ఏది కూడా యాంగిల్ మనం ఇప్పుడు ఊహాగానాలతో చెప్పడం తప్పైపోద్ది. కానీ ఒక్క మనిషి ఆయన సర్వైవ్ అయిందంటే అది కూడా 11A అంటే ఫ్రంట్ సీటు. దాని మీద తెలుస్తుంది ఏంటంటే ఎయిర్క్రాఫ్ట్ అమాంతంగా లాస్ట్ మినిట్లో స్టాల్ అయింది. న్యాచురల్గా పవర్ లేనప్పుడు కిందికి వస్తూ ఉంది. ఆడ బిల్డింగ్స్ టౌన్షిప్ ఉండడం వల్ల ఆయనకి ఎటువంటి దారి లేదు అక్కడ. న్యాచురల్గా ఇట్ ఈస్ కమింగ్ డౌన్, హీ హాజ్ నో కంట్రోల్. అయితే అది లాస్ట్లో మరి ఆ బిల్డింగ్ ముంగడికి వస్తున్నప్పుడు కొంచెం దాన్ని ముంగడ నోస్ అప్ అయింది కొంచెం మైన్యూట్గా. దానివల్ల పవర్ లేదు, ప్లస్ దాని ఏదైతే వింగ్ స్పాన్ ఉంటుందో దాంట్లో కూడా అనుమానాలు ఉన్నది. ఏందనంటే ఫ్లాప్స్ కిందికి లేవని చెప్పి, ఫ్లాప్స్ అనేటివి కిందికి పెడితే అవి బయటికి వస్తే దాని ఏరోఫైల్ ఏరియా ఎక్కువవుతుంది. దానివల్ల లిఫ్ట్ కొంచెం కరెక్ట్గా ఉంటుంది. మరి ఏమైందనేది అండర్ క్యారేజ్ ఏమో ఇంకా డౌన్గానే ఉన్నది. 625 ఫీట్లు అంటే 200 ఫీట్లు గ్రౌండే ఉంది మెయిన్ సీ లెవెల్ నుంచి. అంటే హార్డ్లీ 400 అరౌండ్ ఫీట్ల ఇది టేకాఫ్ చేసేది అరౌండ్ 140 నాటికల్ స్పీడ్ మీద. అయితే హార్డ్లీ విత్ ఇన్ సెకండ్స్ అది 400 ఫీట్కి పోయినప్పుడు దాని స్పీడ్ అంతా ఉండదు. అది సడన్గా పవర్ లాస్ 2 అయినప్పుడు న్యాచురల్గా అది నేను అనుకుంటా 100 కిలోమీటర్స్ కూడా ఉందో ఇంకా తక్కువనే అయినట్టుంది దాని స్పీడు, నాటికల్ మైల్స్ అయినట్టుంది. దానివల్ల న్యాచురల్గా స్టాల్ అవుతుంది. కష్టం అది. దీని ప్రొఫైల్ ఎట్లున్నదంటే దీనికి గ్లైడింగ్ కెపాసిటీ తక్కువ ఉన్నది. ఫ్యూజలేజ్ చాలా స్ట్రాంగ్ ఫ్యూజలేజ్, లైట్ వెయిట్ కూడా. గ్లైడ్ చేస్తుంది కానీ ఈ పరిస్థితుల్లో దానికి గ్లైడ్ చేయడానికి అవకాశం లేదు. హైట్ ఉండుంటే, స్పీడ్ ఉండుంటే ఎట్లనో దాన్ని కంట్రోల్ చేసే అవకాశం ఉన్నట్టుంది. ఇక ఒక మనిషి సర్వైవ్ అయిందంటే ఆయన అదృష్టము. ఒక్కోసారి యూజువల్గా ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్స్ అయినప్పుడు టేల్ ఎండ్లో ఉన్న వాళ్ళకి కొంచెం బ్రతికి బయటపడే అవకాశం ఉంటుంది. కానీ ముంగటి సైడే ఉన్నట్టున్నాడు, అయినా కూడా ఆయన అదృష్టము. అది కాకుండా ఇది చాలా స్ట్రాంగ్ ఫ్యూజలేజ్ దాని బాడీ. అయితే దరిదాపు 1,00,000 కిలోల ఫ్యూయల్ దాంట్లో నింపి ఉంటారు. ఎందుకంటే 9 అవర్స్ మినిమం ట్రావెల్ చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని 25 అవర్స్ కంటిన్యూస్ కూడా చేయగలుగుతుంది ఈ ఎయిర్క్రాఫ్ట్ పర్టికులర్గా. అయినా కూడా ఇది ఫుల్ ఫ్యూయల్తో నిండుంది. అది పడే వరకు ఆ ఫ్యూయల్ ఎట్లయినా చిల్లుతుంది కాబట్టి ఆ ఫ్యూజలేజ్ ఒక బాంబ్ లెక్క ఉన్నది యాక్చువల్గా, కాబట్టి బర్స్ట్ అవుతుంది. అందుకే అంత పెద్ద ఫైర్ జరగడానికి రీజన్ అయింది. అది రీజన్. ఇట్ ఇస్ జస్ట్ లైక్ బాంబ్ ఓన్లీ. అది దాని కాన్ఫిగరేషన్ చూస్తే ఏం చేయలేరు. కానీ ఒక మనిషి బయటపడ్డాడంటే ఆయనది దైవ నిర్ణయము. 1 minute సార్. రామ్మోహన్ రావు గారు,
రామ్మోహన్ గారు, ఇందాక పుల్లారావు గారు చెప్తా చాలా మంచి విషయాలు ప్రస్తావించారు. అయితే ఈ ఒకటే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే డీజీసీఏ కానీ నా దగ్గర ఒక డేటా ఉందండి. ఏదైతే సేఫెస్ట్ కంట్రీస్ చూసుకుంటే న్యూజిలాండ్ కానీ, సింగపూర్, ఆస్ట్రేలియా, జపాన్, కెనడా చాలా సేఫ్గా ఉన్నాయి ఈ ఫ్లయింగ్లో, విమానయాన సంస్థలో. అన్సేఫ్గా ఉన్న కంట్రీస్ చూసుకుంటే రష్యా, ఇండోనేషియా తర్వాతే మనం ఉన్నాం. ఆ తర్వాత కొన్ని కంట్రీస్ ఉన్నాయి. అంటే ఇప్పటికీ ఎంత టెక్నాలజీ పెరుగుతుంది, లేకపోతే ఎంత జనాభాలో కూడా ఎంత జనాభా పెరుగుతుంది. కొన్ని చాలా పర్టిక్యులర్గా కంట్రోల్ చేయాల్సిన సంస్థలు ఏమైనా ఉన్నాయంటే అందులో డీజీసీఏ కూడా ఒకటి. రోజు నిత్యం వేల మంది ప్రయాణం చేస్తూ ఉంటారు, నిత్యం వందల మంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు. సో ఇటువంటి ఈ సంస్థలో కూడా చాలా పకడ్బందీగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇటువంటి సంఘటనలు ఖచ్చితంగా చూడాలి మనం. రాజేంద్ర గారు, ప్రమాదంలో ఇంకొక ప్రమాదం ఇంకొకటి చెప్పాలంటే విమానం ప్రమాదం జరుగుతుంటాయి. ప్లేన్ ఏరియాలో పడ్డప్పుడు విమానం ఉన్న వాళ్ళు చనిపోతారు. ఇక్కడ రెండో ప్రమాదం ఏంటంటే మనకు జనాభా చాలా మధ్య ముఖ్యంగా మెడికల్ కాలేజ్ పైన పడ్డం వల్ల మిన్ను విరిగి మీద పడ్డదాన్ని ఉంటాయి కదా, దాదాపు 25-50 మంది చనిపోయినట్టు లెక్క తేలలేదు. కనుక మెడికల్ కాలేజీ పైన పడడం కూడా ఒక విషాదమే. వాళ్ళు కూడా చెప్పాను కదా, భోజనం చేస్తూ భోజనం చనిపోయారు. కనుక ఇది విమాన ప్రమాదంతో పాటు మరో ప్రమాదం కనుక మృతులు ఎక్కువ మంది ఉండడానికి అవకాశం ఉంది. సెక్రటరీ గారికి చెప్పాలి. యాక్చువల్గా నాకైతే ఇప్పటికీ నేను అనుమానం వ్యక్తం చేస్తున్నాను. కానీ ఒక రకంగా చెప్పాలంటే 14 ఏళ్ళుగా ఈ విమానం సేవలు అందిస్తున్నది. కానీ దీని రిపేర్లు వీటిల్లో కొంత అశ్రద్ధ వహించారు, కొంతవరకు దానికి సరైన మన తీసుకోలేదని ఒక మాట వస్తున్నది. అది వారు చెప్పాలి. ఎందుకంటే మనం అందరం ఎక్స్పర్ట్స్ కనుక వారు ఒకరే ఉన్నంతలో విమానం ఉంటారు. రెండోది ఏంటంటే ఇక్కడ రెండో అనుమానం వస్తుంది. ఇప్పుడు ఏంటంటే మనకు భారతీయుడు సినిమా గుర్తొస్తుంది. భారతీయుడు సినిమాలో ఆర్టీఏలో ఏమంటూ పనికిరాని వాటికి కూడా పర్మిషన్ ఇవ్వడం చూస్తున్నాం. యూపీసీఏ మీద కూడా ఈ మధ్యాహ్నం ఇప్పుడు మన పుల్లారావు గారు ఒక అనుమానం వ్యక్తం చేశారు. అంటే కొందరు విమానం కొనుక్కున్నారు, కొందరు విమానం గిఫ్ట్ గా ఇచ్చారు, వాళ్ళు అకాడమీ పెట్టుకున్నారని చెప్పి. అంటే డీసీసీఏ మీద అంత ఈజీగా నేను ఆరోపణలు చేయను, కానీ ఇది కూడా ఒక కోణం అంటున్నాను. ఇక్కడ భారతీయుడు సినిమాను ఉట్టంకించారు, కమల్ హాసన్ భారతీయుడు మొదటి ఫస్ట్. ఇట్లా మనకు ఈ పర్మిషన్లు ఇవ్వడం, వీటికి నిజంగానే వీటి లైఫ్ ఉందని ఇవ్వడంలో కూడా కొంత నష్టం జరిగిందా అంటే ఇంతకంటే పాత విమానాలు, ఇంతకంటే ముందు నుంచి సేవలు అందిస్తున్న విమానాలు కూడా ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తున్నాయి. దానిలో అందుకని నేను మొదలు 4 చెప్పాను. మానవ తప్పిదమా, సాంకేతిక లోపమా, ప్రకృతి శాపం. అంటే ప్రకృతి సమస్య లేదు, విండ్ ఫాల్ కూడా పెద్దగా ఏం విండ్ మన గాలి వేగం కూడా ఎక్కువ లేదు. 4వది నేను చెప్పానంటే మానవ తప్పిదంలో ఎక్కువ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. మానవ తప్పిదం అంటే వాళ్ళ చేతులు లేదు, పైలట్ చేతులు లేకపోవచ్చు, కానీ కింద జరిగింది. నేను చెప్పాను కదా, లగేజ్ సర్దడంలో కూడా కొంత తేడా వస్తే కూడా ఒకేసారి లగేజ్ ఒక పక్క కొరిగితే జరిగే అవకాశం ఉంది అంటున్నాను. ఎంతవరకు నిజమో తెలియదు. కానీ మాకు ఇప్పటికి కూడా అనుమానం ఏంటంటే ఇంత పెద్ద ప్రమాదంలో ఇంత బ్లాస్టింగ్ జరిగితే ఒక మనిషి ఎట్లా బతికింది. నాకైతే అది నొప్పింగ్ చేయడం కావచ్చు, కానీ అయితే విమానాలు లేకపోవాలి, లేకపోతే అదృష్టం, అంతకంటే ఇంపార్టెంట్ లేదు. ఎందుకంటే 11 సీట్లు ఆ పక్కన నా బంధువుడు మా అన్నగారు ఉన్నారని చెప్తున్నారు. కానీ ఇంత మొండాలు తాళాలు వేరు అయ్యి ఇంత బ్లాస్ట్ జరిగింది, అగ్ని ప్రమాదం జరిగింది కదా, మొత్తం అంత కాలిపోయింది కదా. కాలిపోయినాక ఎట్లా బతుకుతారు అనేది విసిరివేయబడ్డా చచ్చిపోతారు, ఆ విసిరికే చచ్చిపోవాలి. కనుక అది నాకు ఇంకా విచిత్రం అనిపిస్తుంది. నాకైతే నమ్మబుద్ధి కావడం లేదండి. మామూలుగా నేను చాలా అడిగడిగా చాలా కేసులు యాక్సిడెంట్ లో కూడా ముందు కూర్చున్న వాడికి ఏమైతే వెనక కూర్చున్న వాడికి ఏమవుతుంది చూస్తున్నాం. కనుక వారు అన్నది కరెక్ట్. ఇప్పుడు మీదికి వెళ్ళిన తర్వాత స్ట్రైక్ ఒకేసారి వేగం మందగించింది. మనం ఒక్కోసారి మన కారు కూడా పోతుంటే 10-15 సెకండ్లో 100-120 కిలోమీటర్లు స్పీడ్ అందుకునే కారు కూడా వచ్చింది. కానీ ఇది ఏమైందంటే 140 నాటికల్ మైళ్ళ దూరం మన స్పీడ్ పోయేది 100కి పడిపోయేతో పాటు మీరు ఒకసారి విజువల్ చూస్తే ఒకేసారి లేచింది, ఆ ఎత్తులోనే ఆగిపోయింది. ఈ కింది పడ్డం తప్ప ఇక స్పీడ్ అప్ చేయలేదు. కనుక అందులో కూడా ఏమైనా జరిగిందా, ఏదైనా సరే నేను స్పష్టంగా బ్లాక్ బాక్స్ వస్తే తప్ప వివరాలు తెలియదు. మనం ఎంత పోస్ట్మార్టం చేసినా నిపుణులం కాదు. కనుక బ్లాక్ బాక్స్ ద్వారా ముఖ్యంగా దీన్ని మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. ఇండియన్ ఎయిర్లైన్స్ ఏదైతుందో టాటా గ్రూప్ కూడా మంచి సంస్థ కనుక నడిపారు స్వాతంత్ర పూర్వం. కనుక వాళ్ళు ఏం చేయాలంటే దీన్ని మనం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇందులో నిజంగా లోపం ఏం జరిగిందో బయట ప్రపంచానికి తెలవాలి. దానివల్ల 2 లాభాలు. ఒకటి, ఈ విమానాలు పనికొస్తే ముందు లేదని తేలుతారు, ఒకటి నా ఉద్దేశం. రెండోది, ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ముందుగా అర్థం తీసుకోవచ్చు. పోయిందాన్ని మనం గత చేసిన సేతుబంధనం చేయలేము, ప్రాణాలు పోయింది, దాన్ని మళ్ళీ తిరిగి తీసుకురాలేము. కానీ ఇక ముందు జరగకుండా ఎట్లాంటి చర్యలు తీసుకోవాలంటే మాత్రం ఇది మంచి గుణపాఠంగా పనికొస్తుంది అనుకుంటున్నాను. ఓకే, పుల్లారావు గారు దాదాపుగా బ్రిటన్కి సంబంధించి 53 మంది చనిపోయారు. మీరు మొదట్లో ఒక పాయింట్ని ప్రస్తావించారు. డెవలప్డ్ కంట్రీలో మనకి సంబంధించి ఇతర దేశాల్లో
మన దేశాన్ని చూసే చూపులో కూడా కొన్ని చేంజెస్ జరుగుతున్నాయి. అంటే దాదాపుగా 53 మంది బ్రిటన్ నుంచి వచ్చిన ప్రయాణికులు కానీ, ఇక్కడ చదువుకుంటున్న వాళ్ళు కానీ, లేకపోతే ఇక్కడ స్థిరపడిన వాళ్ళని, వాటెవర్ ఎవరైనా సరే. సో బయట నుంచి మన కంట్రీకి రావాలన్నా, చూడాలన్నా ఇటువంటి సంఘటనల్లో కాస్త అనుమానం వ్యక్తం చేసే పరిస్థితులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ ఆడియో మ్యూట్లో ఉంది పుల్లారావు గారు. 100% అనుమానం వస్తుంది, చాలా అవస్థ. తర్వాత చిన్న పాయింట్, డీజీసీఏ ఎవరు దాని హెడ్? ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ హర్యానా నుంచి వచ్చాడు. ఇప్పుడు నా విమానాలు తోలేదా? పైలటా, సైంటిస్టా, ఏవియేషన్ ఎక్స్పర్టా, ఫిజిసిస్టా, స్పేస్ సైంటిస్ట్ ఏం లేదు. అతను వచ్చాడు, 3 సంవత్సరాలు ఉంటాడు, వెళ్ళిపోతాడు. ఇప్పుడు వస్తున్నాడు. 2, డీజీసీఏలో ఎవరు జాయింట్ డైరెక్టర్ జనరల్, అడిషనల్ డైరెక్టర్ జనరల్? ఆయన 30 సంవత్సరాల క్రితం రిక్రూట్ అయిన వాళ్ళు అలాగే ప్రమోట్ వస్తున్నారు. అంటే మంచోళ్ళు కాదు, అవి బాబోయ్ అద్భుతమైన వాళ్ళు, అనుభవం కావాలంటే కాదట్లేదు. ఎక్స్పర్ట్స్ తీసుకుంటున్నారా లాటరల్ గా బయట నుంచి? ఈ 30 సంవత్సరాల్లో సైన్సే మారిపోయింది కదా మొత్తం. మీరు వెళ్ళి డీజీసీఏలో లేటెస్ట్ నాలెడ్జ్ ఉన్నవాడు బయలుదేరండి. ఆ పుస్తకాలు, ఆ మాన్యువల్ చదివి చెప్తున్నారు. మనం టెక్నాలజీ అప్గ్రేడ్ చేస్తున్నప్పుడు ఈ టెక్నాలజీ సూపర్వైజ్ చేసిన కూడా చేయాలా వద్దా? ఇప్పుడు డైరెక్టర్ జనరల్ చెప్పాను కదా, అంటే ఆయన ఉండకూడదు, ఆయనకి తెలియదు కదా సబ్జెక్ట్. నేర్చుకునే టైంకి వెళ్ళిపోతాడు, ఇంకోటి వస్తారు 3 సంవత్సరాలు. ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎవరు? వాళ్ళు 35 సంవత్సరాలు జూనియర్ ఇంజనీర్, టెక్నికల్ అసిస్టెంట్స్ గా జాయిన్ అయ్యి పైకి వచ్చారు. ఈ చిన్న విషయం కాదు, జిల్లా పరిషత్ సెక్రటరీ కాదు, అదేదో గుమస్తాగా జాయిన్ అవ్వి వచ్చాడు, పర్వాలేదు. ఈ మార్పు అనేది గవర్నమెంట్ మొత్తం ఇలాంటి బాడీస్, డీజీసీఏ ఇలాంటి బాడీస్ ని పూర్తిగా ఇది ఈవేళ ఏం చేయాలో ఆలోచించాలి. వీళ్ళు తీసుకొచ్చి మన ఏవియేషన్ మీద పెట్టడం కరెక్టా? రెగ్యులేటర్గా కొత్త సైన్స్ వచ్చింది, కొత్త నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారా, కొత్త ఎక్స్పర్ట్స్ రానివ్వట్లేదు, బయట వాళ్ళు రానివ్వరు. అందువల్ల ఇది చాలా అవుట్డేటెడ్ సిస్టమ్ నడుపుతున్నారు, ఎవరికి తెలియదు. ఇంకో వారం రోజులు పోయాక అసలు దీని గురించి ఎవరు మాట్లాడరు కూడా. కానీ అలాంటి వాళ్ళు జ్ఞాపకం పెట్టుకోవాలి, రెగ్యులేటరీ బాడీస్ సరిగ్గా న్యాయం చేయలేదు ఈ దేశానికి అని మాత్రం స్పష్టంగా నాకు కనపడుతుంది. ఇది అవుట్ మోడెడ్ బాడీ. డీజీసీ అప్గ్రేడ్ చేయాలి, టాలెంట్ తేవాలి, టెక్నాలజీ తీసుకురావాలి. అదేం లేదు. మీరు చూడండి, 35 సంవత్సరాల క్రితం జాయిన్ అయినోడు, ఆ డిగ్రీ చదివినోడే ఉన్నాడు. కొత్తగా వెళ్ళాడా? కొత్తగా అప్గ్రేడ్ చేసుకున్నాడా? స్కిల్స్ అయ్యేం లేవు. అందువల్ల దీంతో చాలా రెగ్యులేటరీలో చాలా లోపం ఉన్నది. ఈ యాక్సిడెంట్ వల్ల మనం దాని మీద దృష్టి మాత్రం వేయాలి. రాజేంద్ర గారు, ఒకసారి మనకు సురేష్ గారు చెప్పాలి, ఈ సర్వీసింగ్ ఏ దేశానికి పంపించిన ఆ దేశం ఏ దేశం తెలిస్తే మనకు కొంతవరకు ఈ కుట్రకోణం ఏమైనా ఉందో అర్థమయ్యే అవకాశం. సురేష్ గారు, ప్రస్తుతం అంటే మీకున్న నాలెడ్జ్ లో అంటే ఎవరు ఇప్పుడు మన సర్వీస్ చేస్తున్నారు? అంటే ఈ పర్టికులర్ ఎయిర్ క్రాఫ్ట్ ఎయిర్ ఇండియా అంటున్నారా? అవును సార్, అవును. ఇదైతే వాళ్ళు అవుట్ సోర్స్ చేసినని, మరి దాని మీద తర్జన భర్జనలు అవుతా ఉన్నవి. తీసేయాలని, ఉంచాలని ఏదో ఉన్నది. ప్లస్ అది మనకు యాంటీ దేశంగా మారడం కూడా ఒక విశేషము. నేను ఇక్కడ బేసిక్ ఇన్ ప్రిన్సిపల్ మనం దీన్ని అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏమంటే ఇప్పుడు మెడికల్ ఇండస్ట్రీ ఉంది. మెడికల్ ఇండస్ట్రీలో డాక్టర్లు స్పెషలిస్ట్ ఉంటారు. వాళ్ళే ఆపరేషన్స్ కానీ పెద్ద పెద్ద కన్సల్టెన్సీ కానీ ఇస్తారు. వాళ్ళకి ఎంత శాలరీస్ ఉంటుందండి? అండ్ పర్ శాలరీసే కాకుండా పర్ ఆపరేషన్ వాళ్ళకు పేమెంట్స్ ఉంటాయి, లక్షలు ఉంటాయి. ఎందుకంటే అక్కడ లైఫ్ అనేది ఇన్వాల్వ్ ఉన్నది, హెల్త్ అనేది ఇన్వాల్వ్ ఉంది. అదేవిధంగా ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఇండస్ట్రీలో అన్ఫార్చునేట్గా ఇది అట్ ఏ టైం 100 మందిని క్యారీ చేసే ఎయిర్ క్రాఫ్ట్లో రోజు కోట్లాది మంది ట్రావెల్ చేసే గాలిలో ఇది ఉన్నటువంటి ట్రాన్స్పోర్టేషను. దీనికి మీరు చూస్తే క్షుణ్ణంగా ఒకటి అర్థమవుతుంది ఏంటంటే, ఈ ఎయిర్లైన్స్ని నడపడానికి అంత ఈజీ కాదు. ఎందుకంటే ఖర్చులు విపరీతంగా పెరిగినాయి. ఖర్చులు పెరిగినప్పుడు వాళ్ళకు ఏదైతే టికెట్స్ ఇప్పుడు అమ్ముతున్నారో దాంట్లో నిజంగా చెప్పాలనంటే చాలా ఎయిర్లైన్స్ లాసెస్లోనే ఉంటాయి. కష్టం అది నడపడం, ఫీజిబిలిటీ అనేది ఉండదు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మరి ఇన్పుట్స్ ఏదైతే రా మెటీరియల్ కానివ్వండి,
వేరే మెయింటెనెన్స్ కానివ్వండి, ఈ ఖర్చులు చాలా ఎక్కువ ఉంటాయి. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏమైందనంటే దృష్టంతా ఈ ఏమంటారు బయటికి శోషాగిరి అంటారు, తెలుసు కదా మీకు. ఇప్పుడు చూడండి, ఒక ఎయిర్పోర్ట్ పోతే అద్భుతంగా కడతా ఉన్నారు, టోటల్ ఎయిర్ కండిషన్డ్. అది ఎట్లా మన 5 స్టార్ లెవెల్కి పోయింది. నిజంగా చెప్పాలనంటే దానివల్ల కూడా ఎక్స్పెండిచర్ మనకి ఎక్కువైతుందా లేదా, అంటే కూడా పోతుందా లేదా. అదేవిధంగా విపరీతమైన వేరే ఇటువంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి కమ్యూనికేషన్స్ కానివ్వండి, లైక్ రేడియో రాడార్ మీద కానివ్వండి, ఎక్విప్మెంట్ మీద కానివ్వండి, సర్వీసింగ్ కావలసినటువంటి మెషినరీ కానివ్వండి, టూల్స్ కానివ్వండి, లేకపోతే ట్రైనింగ్స్ కానివ్వండి, టెక్నికల్గా పనిచేసే వాళ్ళు కానీ ఫ్లై చేసే వాళ్ళు కానీ వాళ్ళకు శాలరీస్ అద్భుతంగా, మరి డాక్టర్కి ఇచ్చినప్పుడు జీవితం సో దేని మీద ఫోకస్ పెట్టాలో దాని మీద ఫోకస్ తగ్గింది, పెట్టలేదు. ఈ మొత్తం ఇండస్ట్రీ అట్లనే పాడైంది. ఎట్లయిందంటే స్పెషల్గా ఈ ఎయిర్క్రాఫ్ట్ ఇండస్ట్రీ ఏదైతే కమర్షియల్ ఉన్నదో దీంట్లో చాలా జాప్యం. నేను చాలా రోజులుగా నాకు ఈ విషయం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా. మీరు చూడండి, అవసరమా చెప్పండి, అంత ఘనం అవసరమా చెప్పండి. అసలు దాని మీద పెట్టడం లేదు. ఆడ కావాల్సింది ఏంటి, సేఫ్టీ ఈజ్ పారామౌంట్. ఎందుకంటే గాలి ఎగురుతున్నాం మనం. అయితే దానికి సేఫ్టీకి సంబంధించింది ఏంటి, ఎయిర్క్రాఫ్ట్ కరెక్ట్గా కండిషన్లు ఉండాలి. కండిషన్లు ఉండాలంటే దానికి టెక్నీషియన్స్ కానీ ఇంజనీర్స్ కానీ ప్లస్ పారాఫర్నిల్, దానికి కావాల్సినటువంటి ఈ మెషినరీ కానీ టూల్స్, టెస్టర్స్ కానీ అండ్ సప్లై ఆఫ్ పార్ట్స్ కానివ్వండి, దాని మీద చెక్స్ కానివ్వండి, క్వాలిటీ సిస్టమ్ కానివ్వండి, ఇవన్నీ చాలా పకడ్బందీగా చాలా ఎక్స్పాన్సివ్గా ఉండాలి. అది ఉండటం లేదు. దాన్ని అంతా కాంప్రమైజ్ చేస్తున్నాం. పైలట్స్ని కూడా కాంప్రమైజ్ చేస్తున్నాం. ఇంకోటి, ఇప్పుడు మీరు ఈ మధ్యన చూస్తే ఈవెన్ అమెరికాలో కూడా యాక్సిడెంట్స్ అయినాయి. హడ్సన్ రివర్ మీద కూడా 2 ఎయిర్క్రాఫ్ట్లు కొట్టుకున్నాడు. ఏందండి ఆడ ఇప్పుడు తెలుస్తున్నది ఏంది, ఆడ కూడా ఏటీసీ అనేది చాలా ప్రాబ్లమాటిక్ ఉన్నది. నెంబర్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ తక్కువైపోయింది. ప్లస్ ఈ రేడియో రాడార్ కమ్యూనికేషను, ల్యాండింగ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా గైడెన్స్కి, అవన్నీ కూడా కాంప్రమైజ్ చేస్తున్నారు. అంటే ఇది ఒక వాళ్ళకి ఏదో దే ఆర్ టేకింగ్ ఫర్ గ్రాంటెడ్. అదే నీది ప్రాణానికి వస్తుందంటేనేమో నువ్వు ఏదైనా అప్పు తీసుకో, గవర్నమెంట్ ఇస్తుంది, ఇష్టం వచ్చినట్టు. దానికి లెక్క పత్రం ఉందా చెప్పండి అసలు. అదేవిధంగా ఇప్పుడు సమయం వచ్చింది ఏంటంటే ఎయిర్క్రాఫ్ట్ ఇండస్ట్రీ కూడా టోటల్గా సింక్రనైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడనే కాదు, మన ఇండియాలోనే కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇది బాగా నెగ్లెక్టెడ్ ఇండస్ట్రీ అండ్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్. న్యాచురల్గా ఇటువంటి అవుతూ ఉంటాయండి. దీంట్లో మనము కాంప్రమైజ్ అనేది చేసే పరిస్థితి లేదు. బార్గెన్ చేసి ఏ సర్వీసింగ్ తక్కువకు వస్తున్నది అని చూసి ఇస్తే న్యాచురల్గా ఇది ఈవెన్ కాంట్రాక్ట్స్ ఇచ్చినప్పుడు L1, L2, L3 అని పోతాం కదా, దాంట్లో డిసిషన్ వేరే తీరుకు ఉండొచ్చు. ఎందుకంటే అవి కన్స్ట్రక్షన్లో దీంట్లో నడుస్తుండొచ్చు. ఇప్పుడు మనది అక్కడ కాశ్మీర్లో పెద్ద వంతెన కట్టిండ్రు, దాని మీద తీసుకోగలుగుతారా, అటువంటి కాంప్రమైజ్ చేయగలుగుతారా? చేయకూడదు. కొన్ని విషయాలలో ఇటువంటి మానిటరీతోని దీన్ని కంపేర్ చేయలేము. అందువల్ల ఈ దీంట్లో చాలా అవకతవకలు ఉన్నాయి ఇండస్ట్రీలో. దానివల్ల ఇటువంటి అవ్వడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో సెక్యూరిటీ ప్రికాషన్స్ ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందంటారు. సెక్యూరిటీ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. ఎక్కడైనా సెక్యూరిటీ వెరీ ఇంపార్టెంట్ కదండి. ఇక్కడే కాదు, ఎక్కడైనా కూడా సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. కానీ సెక్యూరిటీ ఒక ఆస్పెక్ట్, సెక్యూరిటీ కాంప్రమైజ్ అయిందా, ఈ దీంట్లో వేరే కాడ యాక్సిడెంట్లు అయిన కాడ సెక్యూరిటీ వల్ల అయిందా అనేది ఒక. సెక్యూరిటీ ఉంటే వాడు హైజాకరో లేకపోతే ఏదో అటువంటివి ఉండొచ్చు. కానీ ఇక్కడ అది కూడా కనిపించడం లేదు కదా. మీరు యాక్సిడెంట్లలో అనలైజ్ చేయండి, సెక్యూరిటీ వల్ల అయినవి కాకుండా ఎక్కువ వేరే విధంగా టెక్నికల్గా కానీ, హ్యూమన్ ఎర్రర్ కానీ, వెదర్ ఇష్యూస్ కానీ, బర్డ్ హిట్ కానీ, ఇటువంటి వల్ల ఎక్కువ ఉన్నది. ఈ మధ్యలో ఏటీసీ నిర్లక్ష్యం కూడా మనం చూస్తూ ఉన్నాం. వీటిలల్లో మనం కాంప్రమైజ్ మొత్తం ఇండస్ట్రీలో అవుతూ ఉంది. ఇది చాలా అతి ఇంపార్టెంట్ ఇంట్రికేట్ ఇష్యూ. ఇది మన ఎవరి దృష్టి దీని మీద. ఇప్పుడు వీరు ఇందాక అన్నట్టుగా ఈజీసీఏ అనేది ఇట్ ఈస్ ఏ టెక్నికల్ థింగ్.
అండ్ వెరీ ప్రొఫెషనలైజ్డ్ పొజిషన్ అది. either you have to be a very great pilot or you have to be a very specialized engineer for that. అది తీసుకుపోయి నువ్వు అడ్మినిస్ట్రేటర్ నువ్వు పెడితే ఎట్లయితుందండి? అవును, అయితే ఖచ్చితంగా ఏదైతే ఈ అంశంలో మంచి ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళకి రెగ్యులేటరీ కమిటీ అప్పచెప్పినప్పుడు ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి. మీరు అన్నట్టుగానే ఇందాక పుల్లారావు గారు చెప్పిన విషయాలు కూడా గమనిస్తాయి. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ అండి పుల్లారావు గారు. మొత్తంగా నిన్న జరిగిన ఘటన దేశవ్యాప్తంగా విషాద ఛాయలు మిగిల్చాయని చెప్పుకోవచ్చు. మనం కూడా వారి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం. ఇది ఇవాల్టి న్యూస్ అనాలిసిస్ డిస్కషన్. కీప్ వాచింగ్ హెచ్ఎం.